కార్తీక్ మాటలతో ఆలోచించి జ్యోత్స్నను ఫాలో అవుతూ వెళ్ళి నిజం తెలుసుకుని జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం. ఇంతకు ఏం జరిగింది, అసలు ఇదంతా కూడా ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మొత్తం మీద ఇక జ్యోత్స్న దాసుని కిడ్నాప్ చేసిన తర్వాత జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన మనుషులకి చెప్పి ఇంటికి వచ్చేస్తుంది. ఈలోపు ఇక్కడ సుమిత్రకైతే నిజం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కారణం సుమిత్ర జ్యోత్స్నని ఒట్టేసి మరీ నిజం చెప్పమనేసరికి ఇంకేదైనా చెప్పే అవకాశం ఉన్నా కూడా సుమిత్ర చచ్చినా పర్లేదు అనుకొని జ్యోత్స్న అయితే ఇక అసలు విషయం చెప్తుంది, నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి. ఇక వెంటనే దీప చాలా కోప్పడుతుంది. ఈ మనిషికి ఎప్పుడు ఏం చెయ్యాలో ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. ఇక ఇక్కడేమో సుమిత్రకి నిజం చెప్పడంతో దీపకి చాలా కోపం వచ్చి, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పని అంటూ ఉంటే, ఎందుకు దీప నా కూతురుని తిడతావు, నువ్వు చెప్పలేకపోయావు కదా అంటే, చెప్తే నువ్వు అయిపోతావని చెప్పలేదమ్మా, నేను చెప్పలేక కాదు అని చెప్పేసేసి అంటూ, సరే ముందు హాస్పిటల్కి పదమ్మా అంటే, నేను రాను, నాకు నువ్వు నిజం చెప్పలేదు అంటూ ఉంటే, అమ్మ నీకోసమే, నిన్ను పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేకే నేను చెప్పలేదు, పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం అంటూ దీప బ్రతిమలాడుతూ ఉంటుంది. జ్యోత్స్న మాత్రం అలా చూస్తూ ఉంటుంది. పారిజాతం అసలు కూతురు ఇదా అదా నిజం సంగతి పక్కన పెడితే దీపే అసలైన కూతురులా బాధపడుతోంది. అసలు దీపే నిజమైన కూతురా ఏంటి అని ఒకంత పారిజాతానికి కూడా డౌట్ వస్తుందన్నమాట. ఇక కార్తీక్ అయితే డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ వెంటనే తీసుకుని రండి అని చెప్పడంతో ఇక సుమిత్రని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. చేసిన తర్వాత ఇక ఇప్పుడు జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక దాంతో డాక్టర్ అయితే, జ్యోత్స్న గారు ఈవినింగ్ మీ దగ్గర బోన్ మ్యారో కలెక్ట్ చేస్తాను అని చెప్పని అనేసరికి, సరే డాక్టర్ అలాగే అని చెప్పి ఇక జ్యోత్స్న అక్కడి నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్నటువంటి జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అనగానే, ఏం ఆలోచించను నా బొంద, ఇప్పుడు బోన్ మ్యారో ఇవ్వాల్సింది మీరే, నెక్స్ట్ మీరు సాయంత్రం బోన్ మ్యారో ఇవ్వాలి అని చెప్తోంది ఆ డాక్టర్. బాగానే ఉంది బోన్ మ్యారో ఇవ్వడం వరకు, కానీ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందనే దాని గురించే కదా ఈ బాధ అంతా అని చెప్పని అనగానే, అందుకోసం అని చెప్పి ఇవ్వడం మానేస్తావా ఏంటి అని అంటుంది. దాని బదులు ఇదే మేలు కదా, ఇవ్వకుండా వెళ్ళిపోతే పోతుంది కదా అంటే, ఆ ప్రయత్నం 2 సార్లు చేసి అనవసరంగా బుక్ అయ్యావు, గుర్తులేదేమో నీకు అని అనగానే, అవునులే కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని ఏడుస్తున్నాను అంటూ ఉంటుంది. ఇక ఈలోపు కార్తీక్ వచ్చి, అమ్మమ్మ అంటాడు. ఏంట్రా అంత ప్రేమగా పిలిచావు అనగానే, నీతో కొంచెం మాట్లాడే పని ఉంది రా అని చెప్పని అంటాడు. నాతోనా? రాజు వచ్చినా అంటే, నేను నీతో మాట్లాడాలన్నాను జోసంతో కాదు అంటే, గబగబా ఇక పారిజాతం పక్కకు వస్తుంది. దాస్మామ ఎక్కడున్నాడు అని అడిగితే, ఏమోరా నాకు వాడు కనిపించలేదు, ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు, రాత్రి నువ్వు వచ్చేళ్ళిన తర్వాత నేను ఫోన్ చేశాను వాడికి, ఎక్కడున్నాడో ఏంటో అని, ఫోన్ తీయలేదు అని అనగానే, రాత్రి నువ్వు దాస్మావిని చూడలేదా అంటే, లేదురా చూడలేదు, ఏమైందిరా దాస్ కనిపించట్లేదా ఏంటి అని అంటూ ఉంటే, అవును మావయ్య కనిపించట్లేదు, మావయ్య ఫోన్ అయితే రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు మావయ్య ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఫోన్ సిగ్నల్ చూద్దామంటే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట చూపిస్తోంది అనగానే, అవునా అదేంట్రా అసలు ఏం జరిగిందిరా నాకేం అర్థం కావట్లేదంటే, రాత్రి మామయ్య నాకు ఫోన్ చేసి ఏదో నిజం చెప్పాలి అని చెప్పని అన్నాడు అనగానే, అవునా నిజం చెప్పాలన్నాడా అని చెప్పని అంటే, అవును నువ్వు కూడా ఆ నిజం తెలుసుకోవాలి రా అల్లుడు అని చెప్పని అంటేనే నేను ఆ టైంలో అక్కడికి వచ్చాను అని అనగానే, మరైతే దాసు ఇక్కడికి రాకుండా నిన్ను కలవకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పనంటే, అక్కడికి రాలేదు అని నువ్వెలా అంటావు, ఒకవేళ వచ్చిన తర్వాత దాస్మావయ్య అక్కడేమన్నా మిస్ అయ్యాడేమో, ఆ నిజం జ్యోత్స్నకి తెలుసా అని అంటాడు. అసలు వాడు చెప్పాలనుకున్న నిజం ఏదో తెలియదు కదరా అని అనగానే, చాలా బాగా కవర్ చేస్తున్నావు పారు అనుకుంటూ, సరే జ్యోత్స్నను ఒకసారి అడిగి చూడు దాస్మామి ఏమయ్యాడో, ఒకవేళ జ్యోత్స్నకి ఏమైనా తెలిసేమో అని అంటూ, అసలే ఇదివరకు మన కాంపౌండ్లోని మామయ్య మీద అటాక్ జరిగింది, ఆయన తల పగలగొట్టారు గుర్తుందిగా అంటే, అవునరా నాకు ఆ విషయం బాగా గుర్తుంది, కానీ
అసలు అసలు ఇప్పుడు దాసి ఏమైనట్టు అంటూ ఉంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా కార్తీక్ ఆలోచించు, ఎందుకో నాకు జ్యోత్స్న మీద అనుమానంగా ఉంది. నువ్వు జ్యోత్స్నను గమనిస్తూ ఉండు. ఈ ఒక్కసారికి నా మాట విను. ఖచ్చితంగా నువ్వు గనక ఇప్పుడు నా మాట విన్నావంటే కన్ఫామ్గా నేను ఒక విషయం చెప్పగలను. జ్యోత్స్న ఏంటో నీకు అర్థమవుతుంది అని అంటాడు. సరేరా అంటూ పారిజాతం ఇక అక్కడ సుమిత్రకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా మొత్తం మీద ఇక ఆ రోజు రాత్రి జ్యోత్స్న పారిజాతం అందరూ ఇంటికి వెళ్తారు. శివనారాయణ దశరథ్ ఇక్కడే ఉంటారు, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తారు. దాంతో శివనారాయణ కూడా వెళ్ళమంటే నేను రానులే అని చెప్పని అంటాడు. ఇక వీళ్ళిద్దరే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రాని జాగ్రత్తగా ఉండు, నేను వస్తాను అని చెప్పేసేసి అని ఇక జ్యోత్స్న చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నావే ఈ టైంలో, నన్ను ఒక్కదాన్ని వదిలేసి అంటే ఏం కాదు, ఒక్క అరగంటలో వచ్చేస్తాను అని అంటుంది. సరే అయితే అని పారిజాతం ఓకే చేయగానే ఇక వెంటనే జ్యోత్స్న బయలుదేరిపోతుంది. అలా వెళ్ళగానే కార్తీక్కి ఫోన్ చేస్తుంది పారిజాతం. ఒరేయ్, అది ఎక్కడికో వెళ్తోంది అని అంటే నేను గేట్ బయటే ఉన్నాను, తనకు కనిపించకుండా నేను పక్కకున్నాను, నువ్వు బయటికి రా, నేను నిన్ను బండి మీద తనని ఫాలో అయ్యి తీసుకెళ్తాను అంటాడు. ఇక వెంటనే జ్యోత్స్న కారు వెనకాలే పారిజాతాన్ని ఎక్కించుకొని కార్తీక్ అయితే ఇక డైరెక్ట్గా తనని ఫాలో అవుతూ తీసుకెళ్తాడు పారిజాతాన్ని. వెళ్ళేసరికి కొంచెం దూరంగా కారు ఆపి జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. ఆ కారు దగ్గరలోనే వీళ్ళ బండి కూడా ఆపి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. కిటికీలోంచి కార్తీక్ చూపిస్తాడు. అక్కడ దాసిని కట్టేసి జ్యోత్స్న కూర్చుని ఏంటి నాన్న ఎలా ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటుంది. అదేంటి పారు నాన్న అంటుంది దాసమావేని అంటే అది అది అంటే బాబాయ్ కదా అందుకని అని అంటే అసలు జ్యోత్స్న ఎందుకు దాసమావేని ఇలా కట్టేసింది అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదు, ఉండరా అని చెప్పనంటుంది. చెప్పు నాన్న, ఆ రోజున రాడ్డుతో కొట్టి నిన్ను చంపి పక్కన పడేస్తే అసలు ఈ నిజం బయటపడకుండా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ చివరాఖరికి నువ్వు మాత్రం నాకు చిక్కకుండా బ్రతికిపోయావు. ఆ రోజు నిన్ను ఎవరు కాపాడారో తెలియదు కానీ గట్టిగానే కాపాడారు, ఇప్పుడు నా ప్రాణం మీదకు తీసుకొచ్చారు అని అంటూ ఉండేసరికి ఇక వెంటనే దాస్ అయితే ఎవరు కాపాడితే ఏం జ్యోత్స్న, మొత్తానికైతే నా ప్రాణం గట్టిది అని చెప్పి నిరూపితమైంది కదా, అందుకోసమే నేను బ్రతికున్నాను, నిజాన్ని బయటపెట్టడానికి నేను ఇంకా జీవించున్నాను అని చెప్పనంటాడు. చూడు నాన్న, నువ్వు అనుకుంటున్నావేమో గొప్పగా ఏముందిలే అని చెప్పేసి, కానీ నేను చెప్పేది పూర్తిగా విను. ఇక నీ ఆటలు సాగవు, ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను. ఆ ఇంటికి ఎప్పటికీ వారసురాలిగా నేనే ఉంటాను. దీప ఆ ఇంటి వారసురాలనే నిజం బయట పడనే పడదు అని అంటూ ఉంటే ఏంటి దీప వారసురాలా అనగానే నీకు తెలీదా అంటాడు. తెలీదురా, ఇది నాకు చెప్పలేదు అని అనగానే కార్తీక్ అంటే జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్నమాట అని అంటాడు. ఒరే మొత్తానికి మొత్తం నిజం నాతోనే కక్కించావు కదరా, అసలు ఇది నా కొడుకుని ఏం చేయాలనుకుంటోంది అంటే నిజం సంగతి పక్కన పెట్టి ముందెళ్ళి నీ కొడుకుని కాపాడుకో, లేకపోతే చంపేస్తుంది రాక్షసి అని అంటాడు. నిజమేరా, చంపేస్తుంది కూడా అని చెప్పి గబగబా ఇక పారిజాతం వెళ్ళి ఏంటి జ్యోత్స్న ఇది అని అంటుంది. గ్రానీ నువ్వా అని అంటుంది జ్యోత్స్న అయితే. గ్రానీ లేదు గ్రీనీ లేదు, ఏమే నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని ఇలా కట్టి పడేస్తావు, పైపెచ్చు ఏమయ్యాడో తెలీదు తెలియదు అంటావు పొద్దుటి నుంచి అని అనగానే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చూసుకుని వస్తాను అంటే ఏంటి నువ్వు చూసుకుని వచ్చేది, నా కొడుకుని చంపేయడానికి ప్లాన్ చేసావా అని చెప్పేసేసి అంటే నాకంత అవసరమే ఉంది, చంపేసేదాన్ని అయితే దొరికిన వెంటనే చంపేసేదాన్ని అని అంటుంది. చంపేస్తావే, నువ్వేమైనా చేస్తావు రాక్షసి, అసలు ఏమనుకుంటున్నావే నువ్వు, నా కొడుకు కోసమే, నా కొడుకుకి చేసినటువంటి అన్యాయానికి బదులుగానే నిన్ను తీసుకెళ్ళి ఆ ఇంటికి వారసురాలని చేశానే తప్ప నువ్వేదో నాకు మనవరాలివన్న ప్రేమ నాకు కారిపోయి కాదు, అంటే నువ్వు నా గ్రానీవని ప్రేమతో ఏం చూడట్లేదు, జస్ట్ నాకు అవసరానికి ఒక మనిషి ఉండాలి కాబట్టి నేను అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటే ఓహో అంతదాకా వచ్చింది వ్యవహారం, సరే అయితే ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే ఏం చేస్తావు రేయ్, మా గ్రానీని కూడా పట్టుకొని కూర్చోబెట్టి కట్టేయండి అని అంటే అలా ఎంతమందిని కడతావు అంటూ ఉంటుంది పారిజాతం. చూసావా అమ్మా, నువ్వు చేసిన పాపం
ఎంత బాగా నిలువెత్తు రూపంలో నీ కళ్ళ ముందుందో. నువ్వు చేసిన పాపమే నీ మెడకు పామే చుట్టుకుంటుంది, చూడు, ఆనందించు అంటాడు దాసు. ఇక వెంటనే రౌడీలు పారిజాతాన్ని కట్టయిపోతుంటే కార్తీక్ వచ్చి, ఏంట్రా అబ్బాయిలు, ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు అంటూ గబగబా లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టి దాసుని పారిజాతాన్ని విడిపించి జ్యోత్స్న చెంప చెడుని పగలగొడతాడు. ఆగరా కార్తీక్ అంటూ ఉంటే, ఏంటి, ఎందుకు ఆగాలి అంటే, నువ్వు కాదు అది కొట్టాల్సింది, నేను అంటూ పారిజాతం వచ్చి జ్యోత్స్న చెంపలు పగలగొట్టి, నా కొడుకు కోసమే ఏది చేసినా, నా కొడుక్కే నీ దగ్గర సెక్యూరిటీ లేదన్నప్పుడు నువ్వేమైపోతే నాకెందుకే, నేను వెళ్ళి శివనారాయణకి నిజం చెప్తాను, నేను చేసిన తప్పును ఒప్పుకుంటాను, నీకు ఆ ఇంటి వారసత్వం లేకుండా చేస్తాను అని చెప్పేసేసి, పదరా కార్తీక్, నా కొడుకుని నేను కాపాడుకుంటానంటూ పారిజాతం దాసుని తీసుకుని బయలుదేరుతుంది. జ్యోత్స్న అయితే పిచ్చి కుక్కలా అరుస్తూ ఉంటుంది, ఆగు గ్రాని, దాసు ఆగు, నాన్న ఆగు అంటూ ఉంటుంది. కానీ ఏం ఉపయోగం, ఏమీ ఉండదు. కార్తీక్ వాళ్ళని తీసుకొని వెళ్తాడు, అక్కడ నిజము బయట పెట్టిస్తాడు. ఇలా జరిగితే బాగుండు అని మీకు అనిపిస్తే వెంటనే వీడియో ఒక లైక్ చేయడంతో పాటు వీడియోని షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.